దోసలు వేయాలంటే దోస పిండే ఉండక్కర్లేదండి. చిటికెలో అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమీ లేకపోయినా ఇలాగ సొరకాయతోటి దోసలు వేసేయొచ్చు. ఫుల్ వీడియోని చిటికెలో చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద సొరకాయలో నుంచి ఒక సగం వరకు సొరకాయని తీసుకొని, దాని మీద ఉన్న చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేశాను. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కని వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలోకి 2 కప్పుల బియ్యపిండి, అరకప్పు బొంబాయి రవ్వని వేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ గుజ్జు మొత్తాన్ని కూడా వేసి దోశలకి మనం పిండి ఎలా కలుపుకుంటాం అంతకన్నా పలుచగా కలుపుకోవాలి. చెప్పాలంటే మీరు రవ్వ దోశకు పిండి కలుపుకుంటారు కదా, సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. పిండి ఈ విధంగా ఉండాలి. దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్రని కూడా వేద్దాము. మీరు కావాలంటే ఉల్లిపాయ, క్యారెట్ తురుములు కూడా వేసుకోవచ్చు. ఉప్పు మొత్తానికి సరిపడా ఒక స్పూన్ వేద్దాము. ఇంకొకసారి కలిపేసేసి దోశ పెనం బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న పెనం మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ జస్ట్ పోసేయటమేనండి పిండిని. మనం దీనికి షేప్ ఏమీ అవసరం లేదు. ఒక నిమిషం తర్వాత దోశ మొత్తానికి సరిపడా నూనెను వేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ దోశల్లోకి స్పెషల్గా రోటి పచ్చళ్ళు, జాడి పచ్చళ్ళు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.